అండి వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాలకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపు వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న పాలకూర కట్టని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ పాలకూర తినడం వల్ల మనకి ఐస్కి, బోన్స్కి, హార్ట్కి చాలా మంచిదండి. పాలకూరలో ఐరన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. వీక్లీ ట్వైస్ అయినా తినాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాను, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. అంతే అండి, దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.